వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే జొన్నల కొనుగోలు చేయాలని రైతులతో కలిసి కలెక్టరేట్లో ధర్నా. మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి. జొన్నలు పండించిన రైతులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయటం సరికాదని, రైతులు పండించిన ప్రతి పంటను కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాందేనని, అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కలెక్టరేట్ను వీడబోమని, ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంట వార్పు చేపట్టి రైతుల తరఫున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం పద్మా దేవేందర్ రెడ్డి హెచ్చరించారు. మెదక్ జిల్లా రామన్పేట మండలంలోని దంతెపల్లి, క్యాట్రియాల, పర్వతాపూర్, కిషన్ తాండా, జామ్లా తాండా గ్రామాలకు చెందిన రైతులు జొన్నల కొనుగోలును వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మెదక్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట బైఠాయించి మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి రైతులతో కలిసి ధర్నా నిర్వహించి సంఘీభావం ప్రకటించారు. జొన్నలను కొనుగోలు చేసిన అనంతరం మట్టి పేర్లు ఉన్నాయనే కారణాలతో మార్క్ఫెడ్ అధికారులు తిరిగి వెనక్కి పంపడాన్ని నిరసిస్తూ రైతుల ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటి నుండి కూడా రైతులు రోడ్డెక్కుడే ఉన్నారు. కేసీఆర్ పరిపాలనలో 10 ఏళ్ళు రైతు ఎన్నడూ కూడా రోడ్డెక్కలేదు. నీళ్ల కోసం ఎక్కలే, కరెంటు కోసం ఎక్కలే, పంట కోసం ఎక్కలేదు. కొనడం కానీ అమ్మడం కానీ అన్ని విధాలు కూడా రైతులను ఆదుకొని రైతు బంధు వేసి రైతు బీమా వేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి ఈ రోజు ఏమవుతుంది? 2.5 ఏళ్లలోనే రైతు వ్యతిరేక ప్రభుత్వ విధానాలన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. రైతు బంధు లేదు, ఫాస్ఫేట్ ధర పెరిగింది, యూరియా దొరుకుతలేదు, అదేవిధంగా రైతు బీమా లేదు, నీళ్లు లేవు, కరెంట్ లేదు, గోస పడుతున్నారు రైతు. ఆరుగాలం కష్టపడి పంట పండించుకుంటే పంట కొనే పరిస్థితి లేరు. మొన్న వడ్లు కూడా మొత్తం వర్షాలకు తడిచి మొలకొచ్చినా కొనని పరిస్థితి, సెంటర్లో పడిగాపులు కాసిన రైతులు. రైతు బంధా లేదు. మరి ఇప్పుడు కూడా పంట మార్పిడి చేసుకోండి, వేరే పంట వేసుకుంటే కొంటామని ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు జొన్న పంటను ఎందుకు కొంటలేరు? జొన్నలు వండినాయి. జొన్నలు వండి రామాయణపేట మండలానికి సంబంధించి 3-4 గ్రామాలు, పర్వతాపూర్, దంతపల్లి, కాట్యాల మార్కెట్లు ఉన్నాయి. మార్కెట్లు ఉన్న తర్వాత క్లీన్ చేసి ఇమ్మన్నారు. క్లీన్ చేసి ఇచ్చినాక కూడా 4 లారీలు తీసుకుపోయి రిజెక్ట్ అయ్యి వచ్చినాయి. మళ్ళీ మంత్రి గారితో మాట్లాడినాం, 2 లారీలు పోయినాయి, మళ్ళీ రిజెక్ట్ అయ్యి వచ్చినాయి. అంటే క్లీన్ ఉన్నప్పటికీ కూడా క్లీన్గా జొన్నలకు ఏముందండి? ఇలా జొన్నలు ఎంత మంచి జొన్నలు ఇవి. ఇంత మంచి జొన్నలకు కూడా వంకలు పెట్టి కేవలం మార్క్ఫెడ్లో డబ్బులు లేవనే సాకుతోని వేరే జిల్లాలో కొంటుండ్రు కానీ మన జిల్లాలో కొనలేని పరిస్థితి వచ్చింది. రైతులకు పంట మార్పిడి అన్నారు. పంట మార్పిడి చేస్తే ఏం చేసినండి? ఎలక్షన్ల ముందేమో అనేక వాగ్దానాలు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకుంటలేదు. 6 గ్యారంటీలు గంగల కలిసినాయి, అన్నీ కూడా 420 హామీలు గంగల కలిసినాయి. కనీసం మరి రైతులను ఆదుకుంటున్నారంటే రైతు వ్యతిరేక విధానాలే వస్తున్నాయి తప్ప పంట కొంటలేరు. కొన్న పంటను ఇగో ఇలాంటి పరిస్థితులు మొలకెత్తేంత వరకు కూడా చూసి మొన్న వడ్లు కొనలేదు, వాళ్ళ జొన్నలు కొంటలేదు. వాళ్ళు 45 రోజుల నుండి సెంటర్లు ఉన్నారు, ఏఎంసీలు ఉన్నారు. అటు మళ్ళీ తుకాలు పోసే టైం వచ్చింది, దున్నే టైం వచ్చి తుకాలు పోసే టైం వచ్చింది. వాళ్ళు ఏ పంట వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి? వీళ్ళు జొన్నలం పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. తీసుకుంటున్నారు, 2 లారీలు పోతున్నాయి, వాపసు వస్తున్నాయి. మళ్ళీ మంత్రి గారితో మాట్లాడినాక కూడా 2 లారీలు పోయినాయి, వాపసు వచ్చినాయి. అధికార నిర్లక్ష్యమా, మరి ప్రభుత్వ నిర్లక్ష్యమా, లేకపోతే మా రైతుల దురదృష్టమా? ఈ ప్రభుత్వాన్ని వచ్చుడే మా రైతుల దురదృష్టం ఉన్నట్టుంది. రైతులందరూ బాధ కొద్దున్నారు, వాళ్ళ కళ్ళల్లో దుఃఖం కనబడుతుంది, వాళ్ళలో ఆవేశం కనబడుతుంది. రైతు ఇప్పటికే మరి కుంగిపోయి ఉన్నాడు. ఈ ప్రభుత్వంలో రైతు కుంగిపోయి ఉన్నాడు. ఈ కుంగిపోయిన రైతు మీద మరి బండలు పడ్డట్టు ఈ జొన్నలు కొనకపోవడం ఏంది? జొన్నలు ఎందుకు వేసుకోమన్నారు? అందుకే వాళ్ళు మళ్ళీ జొన్నలు పెట్టమంటున్నారు, మళ్ళీ వడ్లే పెడతామంటున్నారు తప్ప జొన్నలు పెట్టమంటున్నారు. వడ్లకు కూడా మొన్న ఏం చెప్పింది మీ క్యాబినెట్లో? కేవలం కేంద్ర ప్రభుత్వం ఎన్ని కొంటుందో గన్నే కొంటామంటున్నారు. మరి మిగతా వాళ్ళు ఏం పోవాలి? ఎలక్షన్ల ముందు తెలియదా మీకు? ఎలక్షన్ల ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా? రైతుల పరిస్థితి తెలియదా? ఎన్ని పంట వండుతుందో తెలియదా? ఆ పంట కొనాలని తెలియదా? కొంటామని చెప్పినారు కదా. అందుకే ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏ పంట వండినా కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ముందుగా రామాయణపేట మండలానికి సంబంధించి కాట్యాల, దంతపల్లి, పర్వతాపూర్ తాండాలలో పండించిన జొన్నలను కొనండి. లేకపోతే ఈరోజు ఇక్కడే ఉంటాం, కొంటామని హామీ వచ్చేంత వరకు ఇక్కడే ఉండి వంట వార్పు భోజనం అన్ని కూడా ఇక్కడే వేస్తాం. మరి రైతులందరూ కూడా బాధపడుతున్నారు. 45 రోజుల నుండి తిరిగి ఏం చేయాలో అర్థం కాక మరి మన కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఇట్లా లేదమ్మా, మరి ఇప్పుడైతే అంత గోసు ఉన్నది, బాధ ఉన్నదని చెప్పేసి ఈరోజు కలెక్టరేట్కి రావడం జరిగింది. కలెక్టర్ గారు లేరు, డిఆర్ఓ గారు వచ్చినారు. మా చేతిలో లేదంటున్నారు. ఇక మీ చేతిలో లేనప్పుడు మీకు ఈయన వండుకొని తింటాం, వండుకొని భోజనాలు చేసుకొని ఇక్కడనే మరి రైతు వచ్చేంత వరకు యాక్సెప్టెన్స్ అంటే మేము కొంటామని
వచ్చేంత వరకు ఈయనే ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇంకొకటి ఏం చెప్తున్నారు, శుభ్రం చేయమన్నారు. శుభ్రం చేసిన జొన్నలే ఇవి, శుభ్రం చేసి తీసుకుపోయినరు, రిజెక్ట్ అయ్యి వస్తున్నాయి. రిజెక్ట్ అయ్యి వచ్చి ఏం చేస్తున్నారు, మళ్ళీ అందులో కలిపేస్తున్నారు. ఏ బస్తా ఏరుడైతే ఎవరి వల్ల కాదు, జాలి పట్టిండ్రు. ఓ రూపాయి తక్కువ ఇచ్చినా సరే తీసుకోవాలి. తడిసిన వడ్లను కొంటలేమా, మొలకొచ్చిన వడ్లను కొంటలేమా? అట్లనే ఒక రూపాయి తక్కువ ఇచ్చినా సరే కొనాలి, కానీ అసలే కొనమని చెప్పి రిజెక్ట్ చేస్తే 45 రోజులు పడిగాపులు కాస్తున్న రైతు. మా అక్క చెల్లెళ్ళు అయితే పాపం వాళ్ళు సదిగిని పట్టుకొని వచ్చి అక్కడ ఉసుండి తిని ఎప్పుడు కొంటారు అని చెప్పి రాత్రి వాళ్ళు అక్కడే ఉంటున్నారు. కాబట్టి దయచేసి జొన్నలు కొనాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం, లేకపోతే ఇక్కడే ఉంటాం, ఇక్కడే భోజనం. ఇలా కోడి కూర భోజనం పెడుతున్నాం అన్నట్టుగా మన ప్రజలను రైతులను మోసం చేసింది. ఇప్పుడు కూడా గత 2.5 సంవత్సరాలు కూడా ఒక్కసారి కూడా రైతు ఏదైతే బంధు ఇస్తారో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అంతకన్నా ఎక్కువ ఇస్తా అని చెప్పి రైతులందరినీ కూడా మోసం చేసిన విషయం కూడా ఈ రైతులందరూ కూడా ఇప్పుడిప్పుడే గమనిస్తున్నారు. అలాగే మొదటి సంవత్సరం నుంచి కూడా పంటలు కూడా కొనుగోలులో పూర్తి నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఒక పంట కోతకు వస్తుందంటే దానికన్నా ఒక 3 నెలల ముందు నుంచే సంచులు కావాలా, లారీలు కావాలా, గోదాములు ఎక్కడ ఖాళీ ఉన్నాయి, ఏ ఊరికి ఏ ఆఫీసర్ని పెట్టాలి అని చెప్పి ఒక కరెక్ట్ ప్రణాళిక తీసుకొని ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా చేసింది. గతంలో ఎక్కడ కనివినరి ఎరగనటువంటి కరోనా కాలంలో కూడా 7,500 సెంటర్లు పెట్టి ప్రతి ధాన్యం కూడా కొనుక్కున్న చరిత్ర కేసీఆర్ది. కానీ ఇప్పటి ప్రభుత్వం వాళ్ళంతా హైదరాబాద్ ల్యాండ్ల మీద పడి అన్ని అక్రమాస్తులు కమిషన్ల మీద ఈ ప్రభుత్వం నడుస్తుంది తప్ప పేద రైతుల గురించి కూడా ఎక్కడ కూడా పట్టించుకుంటలేదు. వీళ్ళే చెప్తారు ఒక విధంగా ధాన్యం ఎక్కువైతుంది, వరి తగ్గియండి, ఇతర పంటలు వేయమంటున్నారు. ఇతర పంటలు వేస్తే వాటి కొనుగోలు విషయంలో అసలు పట్టించుకోవడం లేదు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ముందు రోడ్ల మీదకి వచ్చి కాంగ్రెస్ నాయకుడు అనేవాడు వస్తేనే చెప్పులు తీసుకొని చీపురు కట్టలు తీసుకొని కొట్టే పరిస్థితి తెచ్చుకుంటుంది ఈ ప్రభుత్వం. ఖచ్చితంగా గుణపాఠం నేర్పిస్తాం. ఇప్పుడు ఏదైతే దంతేపల్లి రామాయంపేట మండలంలో ఆ గ్రామాల నుంచి అయితే జొన్నలు వేసుకున్నారో వాటి అంతను కూడా ఖచ్చితంగా కొనాలి. ఈ సంవత్సరం మనం చూస్తే ధాన్యంలో 7 నుంచి 8 కిలోలు ఒక్కొక్క క్వింటల్కు, జొన్నల్లో ఎక్కడైనా మట్టి పేలలు వస్తే 1.5% ఏదైనా వస్తే ఆ తరువు తీసుకోండి. వాళ్ళని మాత్రం దాని నుంచి విముక్తి చేయాలని నేను కోరుతున్నాను. ఇప్పుడు మళ్ళీ పంటలు వేసుకునే సమయం వచ్చింది. వాళ్ళు ఈ పాత పంట అమ్మాలా లేదా కొత్త పంట కొరకు పోవాలా తెలియకుండా పాపం వాళ్ళు గత 15 రోజుల నుంచి రోడ్ల మీద తిరుగుతున్నారు. అందుకే వాళ్ళు ఇవాళ కలెక్టర్ ఆఫీస్ రావడం వల్ల మా పార్టీ తరఫు నుంచి అందరం కూడా వారికి సంఘీభావం ప్రకటించి ఈ జొన్నలు పోయే వరకు కూడా వాళ్ళ ఎంబడ మేము మద్దతు ఉంటాం. అప్పటి వరకు కూడా దీంట్లో నుంచి కదలం. ఇక్కడనే అవసరమైతే వంట వార్పు పెట్టుకొని వాళ్ళు కొంటాము అని చెప్పే వరకు కూడా వాళ్ళకు మేము మా పార్టీ తరఫు నుంచి మద్దతు ప్రకటిస్తామని తెలియజేస్తూ ముందు కూడా ఈ యూరియా యాప్లు ఏవైతే పెట్టాయో ఖచ్చితంగా కొన్ని రోజులలో ఈ గ్రామాల్లో అన్ని గ్రామాల్లో తిరుగుతాం. ఈ యాప్లు తీసే వరకు షాపులలో ఈ యూరియా సంచులు ఫాస్ఫేట్ సంచులు అమ్మేటట్టు ఉండాలి తప్ప ఆడ సంచులు లేని ఈ యాప్ ఎందుకు, ఆ దుకాణం ఎందుకు? ఈ ప్రభుత్వాన్ని కూడా అట్టనే దించేసేటట్టు ప్రతి గ్రామంలో తిరిగి ఈ రైతు వ్యతిరేక చర్యలను ప్రతి రైతు కూడా చెప్తామని చెప్తూ ఈ రైతులందరికీ కూడా మరొకసారి మా పార్టీ తరఫు నుంచి సంఘీభావం ప్రకటిస్తామని తెలియజేస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.